మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో విడువని దేవుడు అను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమును చూస్తున్న మీ అందరికీ మా వందనములు. ప్రియులారా, గత కార్యక్రమమును చూసి దీవించబడినట్లు ఎంతో మంది మాకు ఫోన్ కాల్స్ ద్వారా తెలియజేశారు. అందును బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రతి గురువారం ఉదయం 6:30 నుంచి 7 గంటల వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని తప్పక చూడండి. అనేక మంది బిడ్డలు చూసినట్లుగా ప్రోత్సహించండి. దైవజనుల ద్వారా వాక్యం వినే ముందు ఒక మధుర గీతాన్ని విందాం. విడువని దేవుడ నీవే మా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. విడువని దేవుడ నీవే మా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. ప్రేమించుటకు క్షమించుటకు రక్షించుటకు అర్హుడ నీవే. ప్రేమించుటకు క్షమించుటకు రక్షించుటకు అర్హుడ నీవే. యేసయ్యా 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 యేసయ్యా. విడువని దేవుడ నీవే మా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. ఇత్తడి సర్పములే పైకెత్తబడినావు, నిన్ను చూచిన వారు ఆనాడు బ్రతికారు. ఇత్తడి సర్పములే పైకెత్తబడినావు, నిన్ను చూచిన వారు ఆనాడు బ్రతికారు. సిలువలో వేలాడే నీ దరి చేరిన జనులందరూ నేడు నిత్యం బ్రతుకుదురు. సిలువలో వేలాడే నీ దరి చేరిన జనులందరూ నేడు నిత్యం బ్రతుకుదురు. యేసయ్యా 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 యేసయ్యా. విడువని దేవుడ నీవే మా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. దేవునికి స్తోత్రములు. విడువని దేవుడన్న కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నా. ప్రియులారా, గడిచిన కార్యక్రమాన్ని వీక్షించి ఎంతోమంది తమ జీవితాల్లో దైవ దీవెన నెమ్మదిని పొందుకున్నట్లుగా మాకు ఫోన్ కాల్స్ ద్వారా తెలియజేశారు. అందును బట్టి మేము ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ఒక సహోదరి మరి తన కుటుంబంలో పట్టి పీడిస్తూ ఉన్న కోర్టు కేసు లేక భయంకరమైన సమస్య నుండి కూడా మరి గడిచిన కార్యక్రమం ద్వారా విశ్వాసంతో వాక్యముని ప్రార్థన చేయగా దేవుడు జయమిచ్చాడనేసి ఎంతో సంతోషంతో మరి సహోదరి ఫోన్ చేసి చెప్పింది. అందును బట్టి కూడా దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మరి ఆసక్తితో ఈ రోజు కూడా దేవుని వాక్యాన్ని విందాం. ఆ వాక్యంలో ఉన్న దైవ దీవెనను మనం సొంతం చేసుకుందాం. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న వాక్య భాగం లేక అంశం ఏమిటి అనంటే విజయమా లేక అపజయమా. దానికి సాదృశ్యంగా న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 15 నుండి 18 వచనాల మధ్యలో జరిగిన చరిత్ర ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ప్రియులారా, దేవుడైన యెహోవా తన ప్రజలైన ఇశ్రాయేలుకు మోషే యెహోషువ అంటే నాయకులను నియమించిన తరువాత
వారిని ఏలుబడి చేయటానికి కొద్ది రోజుల తర్వాత న్యాయాధిపతులను ఏర్పాటు చేశాడు. న్యాయాధిపతులు అనగా వారి ధర్మం ఏమిటి అనంటే, వారు ధర్మశాస్త్ర ప్రకారంగా దేవుని జనాంగం అనబడే ఇశ్రాయేలులను న్యాయముతోనూ నీతితోనూ పరిపాలన చేయాలి. అలా పరిపాలన చేసే నాయకులను ఏమంటారు అనంటే న్యాయాధిపతులు అనంట. ఆ న్యాయాధిపతుల్లో ఆ గొప్ప వ్యక్తి ఎవరు అనంటే గిద్యోన్. ఈ గిద్యోను కాలంలో దేవుని ప్రజలైన ఇజ్రాయిల్ అందరూ ఎట్లా ఉన్నారు అనంటే, శత్రువులు అనబడే మిద్యానీయుల చేతిలో ఓడిపోయిన వారిగా ఉన్నారు. మిద్యాను అనగా అర్థము జగడము, మిద్యాను అనగా అర్థము కలహము అని అర్థం. నిజంగా ఆ శత్రువులైన మిద్యానీయులు వారి పేరుకు తగినట్లుగానే అనుక్షణము కూడా దేవుని జనాంగం అనబడి ఇశ్రాయేలుతో జగడమాడటం లేదా వారి మీదకి యుద్ధం రావటం జరుగుతూ ఉన్నది. ప్రియులారా, మరి యుద్ధాన్ని చేస్తూ ఉన్న ప్రతిసారి కూడా ఇజ్రాయేల్ గెలుస్తున్నారా అని ఆలోచన చేస్తే చరిత్ర ప్రకారంగా బైబిల్ ప్రకారంగా వాళ్ళు ప్రతిసారి కూడా ఓడిపోతా ఉన్నా. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, దరిదాపుగా చరిత్రలో మిద్యానీయులు ఇశ్రాయేల్ ప్రజల మీద 7 సార్లు యుద్ధానికి రాగా వచ్చిన 7 సార్లు కూడా మిద్యానీయులు అనబడి శత్రువులే గెలిచారు. దేవుని జనాంగం అనబడి ఇజ్రాయేల్ ఓడిపోయారు. నిజమా? బైబిల్ ఎక్కడన్నా ఉన్నదా అని ఆలోచన చేస్తే న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో ఈ సారాంశం ఉంటది. ప్రియులారా, అక్కడ ఏమని రాయబడి ఉంటది అనంటే, 7 ఏండ్లు మిద్యానీయుల చేతిలో ఇజ్రాయేల్ ప్రజలు బానిసలుగా మారిపోయారు. అంటే ఓడిపోయిన ప్రతిసారి కూడా ఇజ్రాయేల్ ప్రజలు ప్రభునందు ప్రియులారా ఆ మిద్యానీయుల చేతిలో భయంకరమైన నష్టాన్ని అనుభవిస్తా ఉన్నా. ప్రభునందు ప్రియులారా, వారు పంటలు పండిస్తా ఉంటే ఆ పంటలను పాడు చేస్తా ఉన్నారు. వాళ్ళకి జీవన సాధకముగా ఉన్న ప్రభునందు ప్రియులారా ఆ ఒంటెలను, గొర్రెలను, ఎద్దులను ఆ మిద్యానీయులు వచ్చి పట్టి బంధించి తీసుకొని పోతా ఉన్నారు. ఇంకా 7 సంవత్సరాలు కూడా ఓటమను అనుభవించిన ఇశ్రాయేల్ ప్రజలు మిద్యానీయుల చేతులు అనుభవించిన బాధ ఒక మాటలో చెప్పాలి అనంటే, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో నా దేవుడు ఇలా అంటున్నా, ఏమనో తెలుసా? ఇశ్రాయేలులు మిద్యానీయుల వలన మిక్కిలి హీన స్థితిలోనికి వచ్చేశారు అని రాయబడి ఉన్నది. ప్రభునందు ప్రియులారా, అలా ఓడిపోయి హీన స్థితిలోనికి వచ్చిన ఇశ్రాయేల్ జనాంగం అంతా కూడా ఆకాశం ముందున దేవునికి మొరపెడతా ఉన్నా. ఏమనో తెలుసా? ప్రభా, గడిచిన 7 సంవత్సరాల నుండి మా జీవితంలో జయం అనేది మేము చూడలేకపోయాం. కనీసం ఈ సంవత్సరమైనా మా జీవితాల్లో జయం ఉంటుందా? మా దేశానికి విజయ పతాకం ఎగరవేసే అదృష్టం ఉంటుందా అన్నట్లుగా ఆ ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా దేవుడని యెహోవాకు కన్నీటితో మొరపెట్టగా, ప్రభునందు ప్రియులారా ఆ మొర ఆలకించిన దేవుడు వారి మధ్యలోనికి ఒక ప్రవక్తను పంపించారు. ఆ ప్రవక్త ద్వారా ఇశ్రాయేల్ ప్రజలతో ఇలా మాట్లాడుతున్నారు. ఏమన్నా తెలుసా? ధైర్యము వహించండి, గడిచిన 7 సంవత్సరాలు ఓటమును అనుభవించామని దిగులతో పిరికివారిగా ఉన్న మీకు దేవుడని యెహోవా సెలవిస్తున్నది ఏంటో తెలుసా? మీరు ధైర్యముగా ఉండండి, నమ్మగలిగితే ఈ సంవత్సరం దేవుడు మీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్ అని ఆ కాలంలో ప్రవక్త ద్వారా దేవుడు తన ప్రజలతో మాట్లాడాడు. ప్రియులారా, ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఈ రోజున నీ జీవితము కూడా అనేకమైన విషయాల్లో అపజయపాలైపోయినట్లుగా ఉన్నదేమో గమనించు. ఒకవేళ నువ్వు స్టూడెంట్ గా చదువుకుంటున్నావు, నీ చదువులో ప్రతి సబ్జెక్ట్ లో కూడా ప్రతిసారి ఎగ్జామ్ రాస్తున్నావు, కానీ ఏదో ఒక సబ్జెక్ట్ లో బ్యాక్లాగ్ మిగిలిపోయి రాసిందే రాసి విజయం చూడలేక నీతో పాటు ఉన్న వాళ్ళంతా ముందు చదువులకు వెళ్ళిపోతుంటే నువ్వు అపజయ స్థితిలో ఉన్నాయేమో. ఒకవేళ నువ్వు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయినా ఉద్యోగం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నావు, ఆ కంపెనీ అని ఈ కంపెనీ అని ప్రభునందు ప్రియులారా రకరకాలుగా తిరిగి 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 ఉద్యోగం రాక ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోయి రకరకాల అపజయపాలైపోయిన స్థితిలో ఉన్నాయేమో. ఒకవేళ ఈ వాక్యం వింటున్న నీవు వ్యాపారవేత్తగా నీ వ్యాపారంలో విజయం సాధించలేక అట్టడుగునా లేక బిజినెస్ లో లాస్ వచ్చేసి నష్టాల పాలే అపజయ స్థితిలో ఉన్నావేమో. ఒకవేళ నీవు వివాహమై కూడా గర్భఫలం రాక అనేక సార్లు ప్రెగ్నెన్సీ పోగొట్టుకొని ఒక విధమైన అపజయ స్థితిలో ఉన్నాయేమో. నిజంగా నేటి కాలంలో ప్రజలందరూ కూడా ఇలా చెప్పుకోవాల్సి వస్తే రకరకాల విషయాలు జయాలు చూడలేక అపజయ పాలైపోతా ఉన్నారు. ప్రియులారా, ఇలా అపజయ పాలైపోతున్న మనిషి ఏదో ఒక విధంగా జయం సాధించాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నా, ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరికి పొందుకోవాలనుకుంటున్నా విజయాన్ని సాధించలేక ప్రియులారా తమ జీవితాలను పాడు చేసుకుంటా ఉన్నా. మరికొంతమంది సృష్టించిన దేవుని తిడతా ఉన్నా, కనికరము లేదా? ఎన్నిసార్లు నేను అపజయ పాలవుతున్న చూచి మౌనంగా ఉంటాడేంటి అన్నట్లుగా సృష్టించిన దేవుని తిట్టుకునే వాళ్ళు మరికొంతమంది. ఇంకొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా? తమ జీవితాలను అర్ధాంతరంగా ముగించేసుకుంటున్నా. అంటే ఇక నా జయము నేను సాధించలేను, నా పరిస్థితికి ఇక చావే పరిష్కారం అన్నట్లుగా ప్రభునందు ప్రియులారా సూసైడ్ అటెంప్ట్స్, ఆత్మహత్య
ఆత్మహత్యలో పాల్పడతా ఉన్నా, అయితే అటువంటి స్థితిలో ఒకవేళ ఈ వాక్యం వింటానే నీ బ్రతుకు కూడా ఉన్నదేమో, అయితే నీకు ఒక శుభవార్త. ఆ శుభవార్త ఏంటో తెలుసా? నీ అపజయాలన్నింటినీ కూడా నేను ప్రకటిస్తున్న యేసు నువ్వు నమ్మగలిగితే జయంగా మారుస్తాడంట. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఒక భక్తుడు ఫెయిల్యూర్ అనేది పర్మనెంట్ గా ఉండదు, దాని వెనకమాల ఒక దైవ దీవెన ఉందంటాను రుజువుగా ఒక భక్తుడు ఇలా మాట్లాడతాడు. ప్రియులారా, అదేమన్నా తెలుసా? ఫెయిల్యూర్ డస్ నాట్ మీన్ you have been a fool. It does mean you have a lot of faith. Failure does not mean you have been disgraced. It does mean you are willing to try. Failure does not mean you do not have it. It does mean you have to do something in a different way. Failure does not mean you have wasted your life. It does mean you have to start afresh. Failure does not mean God have abandoned you. It does mean God has a better idea. అంటే దీని సారాంశం ఏమిటంటే ప్రియులారా, నేటి కాలంలో ప్రజలు తమ జీవితాల్లో అపజయాన్ని ఎదుర్కొంటున్నాం అనుకున్నట్లుగా, ఇక అపజయపాలైన నేను ఒక తెలివి తక్కువ వాడిని, ఎందుకో పనికిరాదు ఈ జీవితం అన్నట్లుగా, మరికొంతమంది దేవుడు నన్ను వదిలిపెట్టేశాడు అన్నట్లుగా ఇలా తమ జీవితాలు ఎదుర్కొన్న అపజయాలను బట్టి కృంగిపోతున్నా. అయితే ఆ భక్తుడు సెలవిచ్చేదంటే తెలుసా? నీ జీవితంలో అపజయం అనేది అది పర్మనెంట్ కాదు, అది నీ జీవితానికి ఒక విశ్వాసంలో ఎదగటానికే ఒక మార్గము. అది నీ జీవితంలో ప్రభువుని ప్రియులారా, ఒకవేళ ఇంకొక మార్గంలో నువ్వు విజయాన్ని సాధించడానికి దేవుడు నీకు ఏర్పాటు చేసిన ద్వారమేమో. నీ జీవితంలో దేవుడు ఒక మంచి ఆలోచన కలిగిన వాడంటానికి ఆ అపజయమో ఒక రుజువేమో కనుక దాని మీద ధ్యాస ఉంచి నీ అపజయాన్ని బట్టి కృంగిపోవద్దు అనేసి ఒక భక్తుడు సెలవిస్తా ఉంటా. ఏది ఏమైనా ఈ వాక్యం ఉంటున్న సహోదరి సహోదరుడా, నేను ప్రకటిస్తున్న యేసయ్య నీ జీవితంలో ఉన్న అపజయాలన్నింటిని కూడా జయాలుగా మార్చడానికి సమర్థుడు. ఆ కాలంలో ప్రవక్త ద్వారా ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా మీకు జయం వస్తుంది అన్న మాట విన్నప్పుడు గిద్యోను కూడా మేము జయం సాధించాలంటే ఎలా అనేసి దేవుడికి ప్రార్థన చేస్తా అలాగే నిద్ర అవస్థలోనికి వెళ్ళిపోయాడు. ప్రియులారా, అలా నిద్రలోనికి వెళ్ళిన గిద్యోనుతో విజయం సాధించాలి అనంటే వారు అందరూ కలిసి ఏమి చేయాలో కల ద్వారా తాత్పర్యాన్ని తెలియజేశా. ఆ గిద్యోను నువ్వు ఆ పనులు చేయగలిగితే నిశ్చయముగా మిద్యానీయులు అనబడే శత్రువుల మీద జయం అంటున్నా. ఈ కార్యక్రమం ద్వారా వాక్యం వింటున్న నీతో కూడా నా యేసయ్య తెలియజేస్తా ఉన్నాడు, నీ జీవితంలో కూడా జయం సాధించాలి అనంటే దేవుడు ఈ వాక్యం ద్వారా చెబుతా ఉన్న ప్రాముఖ్యమైన పనులు మనం చేయాలి. ప్రియులారా, ఇందుకు దేవుడు సెలవిస్తా ఉన్నా ఆ మొట్టమొదటి పని ఏమిటి అని ఆలోచన చేస్తే న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 17-18 వచనాలు అంటున్నా, ఓ ఇశ్రాయేలీయులారా, మీకు మిద్యానీయుల మీద ఈ సంవత్సరం జయము రావాలి అనంటే మీరందరూ చేయవలసిన ప్రప్రదమైన పని బూరలు ఊదండి. గమనించండి, ఈ వాక్యం ఉంటున్న నీతో కూడా నా యేసయ్య అంటా ఉన్నాడు, నీ జీవితంలో కూడా ఇప్పటి వరకు ఏ ఏ విషయాలు అప్పజేపాలయ్యావో ఆ విషయాలన్నిటిలో జయము రావాలి అనంటే నిన్ను కూడా యేసయ్య ఏం చేయమంటున్నాడు తెలుసా? బూరలు ఊదమంటున్నా. అయితే ఈ వాక్యం వింటున్న నువ్వు అనుకుంటున్నావు, ఇదేంటండి బూరలు ఊదటం అంటున్నారు అంటే దాని అర్థం పెళ్లిలో సన్నాయి లేదంటే క్లారినెట్ లేదంటే సాక్సోఫోన్లు ఊదినట్లుగా అవన్నీ కొనుక్కొని మేము ఊదాలా గోల చేయాలా అని నువ్వు అనుకుంటున్నావేమో. అంటే బూరలు ఊదటం అని అంటే అక్షరకంగా వాటినన్నిటిని పెట్టుకుని ఊదటం అని కాదు, కానీ బూరలు ఊదుట అంటే ఆత్మ సంబంధంగా దేవుని స్తుతించుట అని అర్థం. బూరలు ఊదటం అంటే ఆత్మ సంబంధంగా జయధ్వనులు పలుకుట అని అర్థం. ప్రియులారా, అంటే గడిచిన కాలంలో 7 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల అపజయానికి మూలము స్తుతించడానికి బదులుగా విజయధ్వనులు పలకటానికి బదులుగా వారు ఒకవేళ సొనుగుతున్నారేమో, వాళ్ళు ఒకవేళ గొనుగుతున్నారేమో, వాళ్ళు ఒకవేళ అపశకునపు మాటలు పలుకుతా 7 సంవత్సరాలు అపజయపాలయ్యారేమో. ఆ స్థితిని చూచిన దేవుడు ఆ సంవత్సరం వారిని మేలుకొలుపుతున్నా. ఈ కాలంలో మీకు జయం రావాలి అనంటే మీ సణుగులు గొనుగులు అపశకనపు మాటలు వదిలిపెట్టి నన్ను స్తుతించే అనుభవంలో లేక విజయధ్వనులు పలికే అనుభవంలో రండి. అలా చేయగలిగితే విజయానికి తొలిమెట్టు ఎక్కినట్లే అంటున్నా. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, మరి నీ జీవితంలో బూరలు ఊదే అనుభవం ఉన్నదా? అనగా దాని సారాంశము దేవుని స్తుతించే అనుభవంలో నువ్వు ఉన్నావా? లేక విజయపు మాటలు జయసూచకమైన మాటలను పలికే అనుభవంలో ఉన్నావా? నేటి కాలంలో చాలా మంది ఎలా బ్రతుకుతున్నారు అనంటే అపశకునపు మాటలే లేదంటే ప్రభుని పిల్లల అవిశ్వాసం మాటలే పలుకుతున్నా. జరిగిద్దంటావా, అయ్యిద్దంటావా, లేదంటే సాధించినప్పుడు చూద్దాం, అయినప్పుడు చూద్దాం అన్నట్లుగా ప్రభుని పిల్లల అవిశ్వాసం మాటలు మాట్లాడుతున్నా. కానీ నా యేసు ఏమంటున్నాడు తెలుసా? నీకు జయం రావాలి అనంటే సనుగులు గొనుగులు వదిలిపెట్టి నీ జీవితంలో విజయ సూచకమైన మాట, నిశ్చయముగా నాకు దేవుడి విజయాన్ని ఇస్తా, లేక నిశ్చయముగా ఈ విషయంలో నేను జయాన్ని చూస్తా అన్నట్లుగా జయమిచ్చే దేవుడిని నువ్వు స్తుతిస్తూ ముందుకు సాగగలిగితే నువ్వు ఆశీర్వాదాన్ని లేక జయాన్ని పొందుతావు. అందుకే ఈ సత్యం ఎరిగిన ఎందరో భక్తి పరులు తమ జీవితంలో అపజయం వచ్చినప్పుడల్లా బోరల ఊది అనుభవంలోనికి వచ్చారు. అనగా దాని సారాంశము దేవుని స్తుతించి విజయ సూచకమైన మాటలు పలికే అనుభవంలోనికి వచ్చి తమ జీవితాల్లో జయాన్ని సాధించారు. ఉదాహరణ చెప్పాలి అనంటే
అంటే యోబు ప్రభుని ప్రియులారా తన జీవితంలో వచ్చిన శ్రమలు అపజయపు స్థితిలో అతడు ఏమంటున్నాడు తెలుసా? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను,